Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మీకు ఈ పర్టికులర్ ఇమేజ్లో కనిపిస్తున్న లైట్స్ని మీరు ఎప్పుడన్నా చూసారా? లేదా ఇలాంటి లైట్స్ అసలు వస్తే ఇవి ఓన్లీ మ్యాజికల్ బ్యూటీ ఆఫ్ లైట్స్గానే చూసారా? లేకపోతే దాని బిహైండ్ సైన్స్ ఏముందో తెలుసుకుందామని ప్రయత్నించారా? సో చలో లెట్స్ డీకోడ్ వాట్ ఆర్ దీస్ పర్టికులర్ లైట్స్ ఇన్ దిస్ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్. ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని అరోరా లైట్స్ అని అంటాం సార్. అరోరా లైట్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ కాల్డ్ యాజ్ నార్థన్ లైట్స్ ఆర్ అరోరా బొరాలిస్. సదర్న్ హెమిస్ఫియర్లో వీటిని సదర్న్ లైట్స్ ఆర్ అరోరా ఆస్ట్రాలిస్ అంటాం. హయ్యర్ లాటిట్యూడ్స్లో మనకి జనరల్గా ఈ పర్టికులర్ లైట్స్ అనేవి విజిబుల్గా ఉంటాయి సార్. So aurora lights are those lights which are generally visible at higher latitudes in near to the polar regions in green, red or purple or blue in color. వాటిని మనం అరోరా లైట్స్ అంటాం. నార్థన్ హెమిస్ఫియర్లో అరోరా బొరాలిస్ అండ్ అరోరా ఆస్ట్రాలిస్ అంటాం. దీని వెనక దాగి ఉన్న సైన్స్ ఏంటి, మిస్టరీ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇవి వచ్చేసి ఏదో ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసిన లైట్స్ కాదు సార్. They are natural lights which are displayed in the high sky in the higher latitudes. వాటిని నార్థన్ లైట్స్ ఆర్ సదర్న్ లైట్స్ అని పిలుస్తూ ఉంటారు. నార్థన్ హెమిస్ఫియర్లో నార్థన్ లైట్స్ అరోరా బొరాలిస్, సదర్న్ హెమిస్ఫియర్లో సదర్న్ లైట్స్ ఆర్ అరోరా ఆస్ట్రాలిస్. ఈ అరోరా ఆస్ట్రాలిస్ అనేవి జనరల్గా మనకు అంటార్క్టికా దగ్గర, టస్మానియా దగ్గర, సదర్న్ న్యూజిలాండ్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అదే నార్థన్ హెమిస్ఫియర్లో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, అలాస్కా, కెనడా, రష్యా, నార్థన్ కంట్రీస్ ఏవైతే ఆర్క్టిక్ సర్కిల్ అండ్ పోలార్ రీజన్స్ మధ్యలో ఉన్న డైమెన్షన్స్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో మనం డీకోడ్ చేద్దాం సార్. జనరల్గా సన్ నుంచి సోలార్ విండ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సన్ ఫ్లేర్స్ ఏం చేస్తాయి అంటే సోలార్ విండ్ని రిలీజ్ చేస్తాయి లైట్ అండ్ హీట్ ఫార్మాట్లో. ఈ లైట్ అండ్ హీట్ ఫార్మాట్ ఏదైతే ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని మనం ఇన్సోలేషన్ ఆర్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటూ ఉంటాం. సో ఈ సన్ ఏదైతే రిలీజ్ చేసిన చార్జ్డ్ పార్టికల్స్ని సోలార్ విండ్ అంటాం. అయితే మనకి ఎర్త్ అనేది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది, అదైతే అందరికి తెలుసు కదా. ఆ ఎర్త్కి ఒక మ్యాగ్నెటోస్ఫియర్ ఉంటుంది సార్, దాన్ని వాన్ ఎలెన్స్ రేడియేషన్ బెల్ట్ అంటారు. ఎప్పుడైతే ఈ సోలార్ విండ్ ఆ మ్యాగ్నెటిక్ షీల్డ్లోకి ఆర్ మ్యాగ్నెటోస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో ఈ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ పర్టికులర్ చార్జ్డ్ పార్టికల్స్ని ట్రాప్ చేస్తుంది పోలార్ రీజన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, సోలార్ విండ్ ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఆర్ మ్యాగ్నెటోస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో ఈ పోలార్ రీజన్స్ దగ్గర ఇది ట్రాప్ అవ్వడం జరుగుతుంది. అట్లా ట్రాప్ అయినవి ఈ పర్టికులర్ సోలార్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్తోని నైట్రోజన్తోని కొలైడ్ అవుతాయి. అవి కొలైడ్ అయ్యి ఈ అప్పర్ అట్మాస్ఫియర్లో హయ్యర్ లాటిట్యూడ్స్ దగ్గర మనకు న్యాచురల్ లైట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కొలిజన్ బిట్వీన్ దట్ సోలార్ విండ్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఎగ్జైట్స్ దీస్ పర్టికులర్ గ్యాసెస్. అండ్ ఆ గ్యాసెస్ ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో అక్కడ మనకి న్యాచురల్ లైట్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే అరోరా ఆస్ట్రాలిస్ ఆర్ అరోరా బొరాలిస్ అంటాం. ఈ విధంగా సోలార్ విండ్ కమింగ్ ఇన్ కొలిజన్ విత్ దట్ ఆఫ్ గ్యాసెస్ నియర్ టు ద పోలార్ రీజన్స్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్, వాటిని మనం అరోరా లైట్స్ అంటాం సార్. ఈ అరోరా లైట్స్ ఎందుకు చదువుతున్నాం సార్? అసలు ఈ రెడ్, గ్రీన్, బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాటి యొక్క డిఫరెంట్ గ్యాసెస్తోని ఇంటరాక్షన్ వల్ల. ఇప్పుడు ఆక్సిజన్ ఎట్ లోవర్ ఆల్టిట్యూడ్స్లో ఇంటరాక్ట్ అయింది అనుకోండి, గ్రీనిష్ కలర్ ఉంటుంది. అదే హయ్యర్ లాటిట్యూడ్స్లో ఇంటరాక్ట్ అయింది అనుకోండి, రెడ్డిష్ కలర్ ఉంటుంది. అదే పర్పుల్ ఆర్ బ్లూ కలర్ ఉందంటే దాని అర్థం నైట్రోజన్తో ఇంటరాక్ట్ అయింది అన్నట్టు. అసలు వీటిని ఎందుకు చదువుతున్నామంటే మనకి ఆస్ట్రోనామికల్ సెగ్మెంట్ ఏదన్నా తెలియాలన్నా, లేకపోతే మనం జీపీఎస్ గురించి, నావిగేషన్ గురించి ఏదన్నా తెలుసుకోవాలన్నా, అవుటర్ స్పేస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా వీటి యొక్క నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనకి ఏన్షియంట్ మిత్ ఏంటంటే ఈ సైన్స్ తెలియకముందు పీపుల్ ఇన్ దట్ హయ్యర్ లాటిట్యూడ్స్ బిలీవ్ దట్ ఎయిదర్ ఇట్ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ రిలీజింగ్ దట్ పర్టికులర్ పాజిటివ్ ఎనర్జీస్ ఆన్ టు దట్ సర్ఫేస్ అని, లేకపోతే అవుటర్ స్పేస్ వాళ్ళు మనతోని కాంటాక్ట్ అవ్వడానికి ఈ పర్టికులర్ లైట్స్ని సిగ్నల్స్గా మనకు పంపిస్తున్నారు అని చెప్పి ఒక మిత్ ఉండేది. కానీ దట్ మిత్ హ్యాస్ బీన్ బ్రోకెన్ వెరీ సూన్. ఎందుకంటే ఇది ప్యూర్లీ సోలార్ విండ్ ట్రాపింగ్ ఇన్ టు ద మ్యాగ్నెటోస్ఫియర్ అండ్ కొలిజన్ విత్ గ్యాసెస్ అండ్ రిలీజ్ ఆఫ్ లైట్.
సో ఇదే దీని వెనుక ఉన్న సైన్స్. అయితే ఈ పర్టికులర్ అరోరా ఆస్ట్రాలిస్ ఓన్లీ ఆ లాటిట్యూడ్స్ దగ్గరనే కనిపిస్తుందా అంటే లేదు. పోస్ట్ కోవిడ్ సెగ్మెంట్ మనం చూస్తే లదాఖ్ రీజియన్లో కూడా మనకి ఇట్లాంటి అరోరా లైట్స్ కనిపించడం స్టార్ట్ అయినాయి సార్. అందుకే ఇది యూపీఎస్సీకి హాట్స్పాట్గా మారి 2024 మెయిన్స్లో అరోరా ఆస్ట్రాలిస్ అండ్ బొరాలిస్ యొక్క ఎక్స్ప్లెనేషన్, అవి ఎలా ఫార్మ్ అవుతాయి ఫినామినా అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటని అడగడం జరిగింది. ముందుకు వెళ్ళినాక యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద హిడెన్ సైన్స్ విచ్ ఇస్ దేర్ బిహైండ్ దిస్ పర్టికులర్ అరోరా లైట్స్. అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదన్నా టాపిక్ ఒకవేళ రాని పక్షాన ఆ టాపిక్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేస్తే దాని మీద మేము వీడియో తీయడం జరుగుతుంది, సో దట్ ఇట్ వుడ్ బి హెల్పింగ్ యూ. So subscribe to Ekam IAS Academy channel, click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.